హాయ్. ఎస్ సార్. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్లో మోర్ దాన్ 90% ఫ్రమ్ పాడుతా తీయగా. సో అలాంటి అవకాశం ఇప్పుడు ఇండియన్ ఐడల్ ద్వారా నీకు దొరికింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? అదే సార్, అదే జనరేషన్స్ మారే కొద్దీ అంటే ఇప్పుడు పాడతా తీగ అనేది చాలా అంటే మనం అంతా చాలా వింటేజ్ షోగా ఫీల్ అవుతాం. అక్కడ వెళ్ళి అది ఆ రీప్లేస్మెంట్ ఆఫ్ ఆ షోలో ఉండే జడ్జ్మెంట్స్ కానీ అది రీప్లేస్మెంట్ కానీ చాలా కష్టం. అది బాలుగారిని దాటి మనం ఎక్కువ ఆలోచించలేము. సో బట్ ఇండియన్ ఐడల్ అనేది ఒక నేను చెప్పాను కదా, ఒక జెన్జీ, ఒక ఈ యంగ్, ఇట్స్ అ వెరీ యంగ్ షో, వెరీ వెరీ న్యూ థింగ్. అంటే ఆ ఇండియన్ ఐడల్ అనే ఆ బ్రాండ్ని అది మీకు మనకు తెలుసు కదా, మీరు బాంబేలో చూస్తే అసలు వచ్చే టాలెంట్ మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేశారు. So this is what we want to bring. We want to bring the young, very young people to this thing. And first seasonలో పాడిన వాగ్దేవి కానీ ప్రణతి కానీ చాలామంది దే ఆర్ టుడే వర్కింగ్ విత్ మీ. అండ్ సెకండ్ సీజన్లో సౌజన్య ఆవిడ విన్నర్, షీఈస్ ఆల్సో వర్కింగ్ విత్ మీ. ఇప్పుడు సీజన్ 3లో కూడా చాలామంది దే ఆల్ కమ్ సింగ్ ఫర్ మీ. సో ఈ ఫోర్త్ సీజన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటింగ్ అండి. ఈ టాలెంట్ని వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. తమన్ గారు సార్, మీరు వెరీ బిజీ. ఒక పక్క ఓజీ అంటారు, ఒక పక్క అఖండ అంటారు, వరుసనే వస్తూనే ఉన్నాయి, బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అల్లు అరవింద్ గారు చెప్పినట్టు ఒక ప్రోగ్రామ్ మీకు అప్పగిస్తే మీ భుజాల మీద వేసుకుని గల్లీ టు గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లారు. సో ఇది మీకు ఎందుకు అంతగా, అంటే ఒక డబ్బు కోసం అయితే ఇంత చేయాల్సిన అవసరం లేదు, మీకు ఎందుకు అంతగా కనెక్ట్ అయింది ప్రోగ్రామ్? ట్రస్ట్ సార్, ఇట్స్ అ ట్రస్ట్. అరవింద్ గారు అండ్ త్రివిక్రమ్ గారు, సో ఇట్ కేమ్ ఫ్రమ్ దెమ్. సో అది చాలా పెద్ద ట్రస్ట్. లైఫ్లో మనం ఏం పోయినా సరే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఐ థింక్ దే ట్రస్టెడ్ మీ, సో ఐఎమ్ పుట్టింగ్ మై ఎఫర్ట్స్, అంతే సార్. వెరీ సింపుల్. అయితే కొత్త ఇన్స్ట్రుమెంట్స్ చాలా బాగా వాయిస్తున్నారు సార్ మీరు, జపాన్ నుంచి అక్కడి నుంచి. అవును సార్, బికాస్ కొన్ని సినిమాలే మనకి ఇలా ఒక వేరే కంట్రీ ఫీల్స్ కొంచెం ఇస్తాయి. ఒక ఆఫ్రికన్ ఫిల్ము కానీ, ఒక ఆఫ్రికాలో ఉండే ఒక కథ కానీ, ఒక జాపనీస్ చైనీస్ కథ కానీ, ఒక యుఎస్లో ఉండే ఒక కథ కానీ. సో వెరీ రేర్గా ఈ ఫినామినల్ జరుగుతుంది. బట్ జాపనీస్కి ఉండే మ్యూజికల్ కల్చర్ చాలా రిఫ్రెషింగ్. సో ఆ కల్చర్ని ఎలా మనం ఇండియన్ రాగాస్కి ఎలా అడాప్ట్ చేసుకుని చేద్దాం అనేది ఓజీ విల్ బి వెరీ ఎక్స్పెరిమెంటల్ సార్ మ్యూజికల్లీ. యా. సమీరా గారు తమన్ చూడటానికి గ్లామర్గా ఉన్నావు. అంటే ఈ షోస్ అన్నీ మీకు వర్క్షాప్ లాగా ఉపయోగపడుతున్నాయా, లేకపోతే ఎనర్జీ బాగా ఇస్తున్నాయా? సార్ నాకు నిజంగా నేను లైఫ్లో ఇంతవరకు ఒక ఫోటో షూట్ చేసిందే లేదు. బికాజ్ నా గురించి నాకు తెలుసు ఏంటో అని. బట్ ఇప్పుడు హెల్త్ గురించి చాలా నేర్చుకున్నాం కాబట్టి కొంచెం డైట్ స్ట్రక్చర్ అన్ని మార్చుకున్నాను. మేబీ దానివల్ల మేబీ. బట్ నేను దీనికోసం స్పెషల్గా ఇన్వెస్ట్మెంట్ అనేది ఏం లేదు, జస్ట్ బాధ్యతే. సో మనం అది మన ఇదే సార్. సో మీ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేశాను కరెక్ట్గా? చేస్తాను. సో అంతే అండి, వెరీ వెరీ సింపుల్, అంతే. ఎస్ బ్రదర్. యహావేదిక నుంచి ఓజీ గురించి ఏమైనా అప్డేట్ అని ఇస్తారా? ఇంకా ఆల్ గుడ్. ఇంకా 15 రోజుల్లో సినిమా రిలీజ్. వెరీ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్గా అసలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఈ సినిమా గురించి. I think చూద్దాం how it will do. We are putting our best efforts possible and sleepless nights ahead for us, but we are really excited. ఎలా వస్తుంది అవుట్పుట్ ఇట్లా? All God is great. సమీరా గారు. ఓకే, నేను బయలుదేరచ్చా? తమన్ గారు, లాస్ట్ క్వశ్చన్. చెప్పండి సార్, మీరు షోస్లో చేసే అమౌంట్ చాలా మటుకు, అంటే సినిమాలో సాంగ్స్ కాకుండా షోస్లో చేసే అమౌంట్ చారిటీకి ఇస్తూ ఉంటారు. సో ఇండియన్ ఐడల్ నుంచి కూడా మీరు తీసుకునే రెమ్యునరేషన్ చారిటీస్కి వెళ్తుందా? అవునండి కంప్లీట్లీ. సో నా మదర్ పేరు పైన ఐ వాంట్ టు స్టార్ట్ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో దానికోసం నేను ఐఎమ్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఇన్ గుంటూరులో చేద్దామని. మా మదర్కి ఇప్పుడు 73, ఆవిడ 75th ఇయర్లో అది ఓపెన్ చేద్దామని ప్లాన్ అండి, అంతే. ఎస్ అండి. సో తమన్ గారు క్వశ్చన్స్ ఉంటే అడిగేసేయండి. ఎస్ బ్రదర్. సార్ ఓజీలో మీది పవన్ గారితో స్క్రీన్ షేరింగ్ ఏమైనా ఉందా? నేనా? లేదండి, జస్ట్ మ్యూజిక్ షేరింగ్ అండి. అంతేనా? వాయిస్లో యాక్ట్ చేసినట్టు మళ్ళీ మేము స్క్రీన్ మీద ఎప్పుడు చూడాలి? ఆల్రెడీ ఫైర్ స్టామ్లో మేము అడిగాం, చేసుకో హ్యావ్ ఫన్ అన్నారు. సో నేను రాజాకుమారి వి ఆల్ డిడ్ సమ్ ఈవెంట్స్ అండి. మేబీ ఇంకో సాంగ్ ఏమైనా చేస్తాం, బట్ కొలాబరేషన్ అనేది ఉండదండి.
தமன் சார் எஸ் பிரதர். எப்படி சார் மிஸ்கின் சாரை சமாளிக்கிறீங்க? ఇట్స్ ఫన్, అవర్ ఇట్స్ గుడ్ ఎనర్జీ బ్రదర్, ரொம்ப நல்லவர். సార్ ఏదో తెలుగులో చెప్పట్లేదా? ఆయన తమిళ్లో అడిగాడు, తమిళ్లో చెప్తున్నా. నాకు అర్థం కాలేదు సార్. ఏమన్నారు సార్? ట్రాన్స్లేట్ చేసుకోండి, ఇప్పుడే ఆటో డబ్డ్ వచ్చింది కదా ఈ మధ్య యూట్యూబ్లో, తీసుకోండి. ఆవిడ